వెల్కమ్ టు డి మీడియా. నేను మీ దేవేందర్. ఒక తండ్రి తన కుటుంబానికి భరోసాగా ఉంటాడు. పిల్లలకి ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. భవిష్యత్తుని ఇస్తాడనే భరోసాను కూడా ఇవ్వాలి ఆ పిల్లలకి. కానీ అదే తండ్రి తన పిల్లల పాలిట ఒక మరణ శాసనంగా మారితే ఎలా ఉంటుంది? అలాంటి ఆలోచననైనా మనం జీర్ణించుకోగలమా? అంటే ఆ సంఘటన కూడా జరిగింది. అవి చెదురుమదురు సంఘటనలుగా మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం. దీనికి ప్రధానమైన కారణం మద్యపానం లాంటి మహమ్మారి కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తుంది. కష్టపడే శ్రమజీవులని బానిసలుగా మారుస్తుంది. వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్యల పాలిట ఒక మరణ శాసనంగా మారుస్తుంది ఆ తాగుడు అనే బానిస వ్యవస్థ. అవునండి. మహబూబాబాద్ జిల్లాలో తొర్రూరు మండలం అమ్మాపురానికి చెందిన ఒక బైక్ మెకానిక్ ఇటీవల కాలంలో తాగుడుకు బానిసగా మారి పని మానేసి తాగుడుకు బానిసగా మారాడు. మరి ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య ఆర్థిక సంబంధాలు, ఆర్థిక ఇబ్బందుల వల్ల గొడవలు ప్రారంభమయ్యాయి. మరి ఆ గొడవల ఫలితంగా భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. ఈ క్రమంలో మరింత బానిసగా మారిన గుంషావలి తాగిన మైకంలో తన అత్తవారు కూడా అదే గ్రామానికి చెందిన వారైనందున తన అత్తవారింట్లో ఉన్న తన ఇద్దరు కుమారులని ఊరు బయట ఉన్న ఒక చెట్టుకు ఉరి వేసి చంపేశాడు. ఆ తరువాత తను కూడా ఉరిపోసుకొని చనిపోయాడు. అంటే చూడండి, తాగిన మైకంలో తన పిల్లలనే చంపాడు అంటే తను కూడా చనిపోయాడు. అంటే తాగిబోతులు చాలా గర్వంగా చెప్పుకుంటారు, మేము ప్రభుత్వం నడవడానికి కావాల్సిన నిధులు మేమే సమకూరుస్తున్నాం, మేం తాగకపోతే తెలంగాణలో ప్రభుత్వం ఎలా నడుస్తుంది అని చెప్పి వాడు నవ్వుతూ చెప్తున్నాడా, నిజంగానే చెప్తున్నాడా పక్కన పెడితే, ఇవాళ గవర్నమెంట్ రెవెన్యూ మరి గవర్నమెంట్ రెవెన్యూ ఏదైతే ఉందో అందులో మేజర్ వాటా ఇవాళ మద్యపానం ద్వారానే సమకూరుతుంది అని ఒక ఆలోచన తాగుబోతులని ఎంత దారుణానికి ఒడిగడుతుంది. సభ్య సమాజం ఏ విధంగా తయారవుతుంది మద్యపానం వల్ల అనేది మేధోవర్గం ఆలోచించారు. కాబట్టి కుటుంబాల విచ్ఛిన్నానికి, పిల్లలు భార్యల మరణానికి ఇక్కడ కారణమవుతున్నారు తాగుబోతులు. అంతకంటే ముఖ్యంగా వారి వ్యక్తిగత జీవితాన్ని కూడా రోడ్డు పాలు చేసుకుంటున్నారు. మరి ఇలాంటి మద్యపాన వ్యవస్థ ఇంకా ఎంతకాలం కొనసాగుతోంది? వందలకు పైగా సంక్షేమ పథకాల అమలు పరుస్తున్న తెలంగాణ ప్రభుత్వాలు మద్యపానాన్ని నిషేధించకుండా ఇలాంటి కిరాతకులను తయారు చేసి వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా గాలి కొదిలేసి కుటుంబం పాలిట ఒక మరణ శాసనంగా మారే ఇలాంటి వ్యక్తులకి ఈ మద్యపాన వ్యవస్థ ఎంతకాలం తోడుగా ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్యపాన వ్యవస్థని ఇంకెంతకాలం కొనసాగించనుంది? దీనిపైన మేధోవర్గం ఆలోచించాలి. కాబట్టి ప్రభుత్వం పైన మెరుగైన తెలంగాణ సమాజాన్ని నిర్మించాలి అంటే సంపూర్ణ మద్యపాన నిషేధం అమల్లోకి తెచ్చేంత వరకు సభ్య సమాజం అందుకు ఖచ్చితంగా పోరాడాలి. ఎందుకంటే మీకందరికీ నేను గుర్తు చేస్తున్నాను, తెలంగాణలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభం అవడానికంటే ముందు తెలంగాణ కమ్యూనిస్టులు చేపట్టిన మొదటి ఉద్యమం కళ్ళు మానండోయ్, కళ్ళు తెరవండోయ్ అని చెప్పి మద్యపానానికి వ్యతిరేకంగా వాళ్ళు ఉద్యమం చేశారు. మరి రెడ్డిలు, వెలమాలు అప్పుడు సారా వండకం, సారా వ్యాపారం చేసి నిరుపేదల కుటుంబాలకు ఉన్న చిన్న కొద్ది మొత్తం భూములను కూడా రాయించుకొని దోపిడీ చేస్తున్న అలాంటి వ్యవస్థల నుండి పేద మధ్య తరగతి కుటుంబాలను కాపాడడానికి ఆ రోజు కమ్యూనిస్టులు చేపట్టిన ఉద్యమమే కళ్ళు మానండోయ్, కళ్ళు తెరవండోయ్ అనే నినాదంతో సంపూర్ణ మద్యపాన నిషేధానికి ప్రజలలో అవగాహన తీసుకురావడానికి నిజాం కాలంలోనే వాళ్ళు కొట్లాడారు. మరి స్వతంత్ర తెలంగాణ, స్వరాష్ట్ర తెలంగాణలో మనం మద్యపానాన్ని ఇంకా ఉపేక్షించి కుటుంబం పాలిట మరణ శాసనంగా మారి తాగుబోతులని తయారు చేసే ఈ వ్యవస్థని ఇంకా ఎంతకాలం నిర్లక్ష్యంగా వదిలేస్తారు? దాని అంతానికి ఇక మనవంతు ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదా? ఆలోచించండి. Thank you. Please subscribe our channel and support me.